నమస్కారం ఫ్రెండ్స్, నేను ఆదిత్య. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ గైస్ ఆర్ గుడ్. సో మనం పర్టికులర్గా ఈ వీడియోలో దేని గురించి తెలుసుకున్నామంటే అప్కమింగ్ ఫోన్స్ ఏమైతే వస్తున్నాయో వాటి గురించి అయితే మనకి ఇప్పుడే పర్టికులర్గా డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఇప్పుడైతే ఐఫోన్ 17 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. అది సెప్టెంబర్ 9th అయితే లాంచ్ అవబోతుంది. సో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్లస్ ఇవన్నీ అయితే రాబోతున్నాయి. సో బేసిక్గా దీంట్లో ఏమి కొత్తగా ఉండబోతుందంటే ఒక్కటైతే పర్టికులర్గా ఇంటెలిజెన్స్లో ఇంప్రూవ్ చేస్తున్నారు. సో యాపిల్ ఇంటెలిజెన్స్లో వీళ్ళు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం బాగా ఉంటుంది. అండ్ కలర్స్ డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. సో మెయిన్గా హాట్ టాపిక్ అయితే ఇదనమాట ఐఫోన్ 17 సిరీస్లో. ఈ ఫోన్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే వచ్చేసరికి 1,50,000 వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు కనుక మనం గేమింగ్ విషయంలో కనుక చూసుకున్నట్టయితే రియల్మీ జీటీ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఏం ఫోన్ అంటే గేమింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది, మీకు చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది అనమాట. సో పర్టికులర్గా దీని గురించి అయితే తెలుసుకుందాం మనం. రియల్మీ GT 7 Pro అనమాట. సో దీని యొక్క డిస్ప్లే పరంగా అయితే దీంట్లో అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ చాలా బాగుంది. సో బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఈ ఫోన్ యొక్క ప్రైస్ అయితే వచ్చేసరికి మీకు 40K నుంచి 30K మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది. సో ఇది మీకు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. అంతేకాకుండా రియల్మీ A4 5G కూడా అయితే వస్తుంది. సో ఇది కూడా తక్కువ ధరలో వస్తుంది మీకు. అండ్ 2 మొబైల్స్ విచ్ ఈస్ అండర్ 5G. అండ్ ఒప్పో రీనో 17 సిరీస్లో కూడా ఇదే వస్తుంది. సేమ్ ప్రైస్ డ్రాప్ అవబోతుంది. ఇక్కడ వాడే ప్రాసెసర్ ఏంటంటే స్నాప్డ్రాగన్ అనమాట. సో ఇది కొంచెం హీట్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇది కొంచెం గేమింగ్కి చాలా బాగా యూజ్ ఉంటుంది. అండ్ బడ్జెట్ వేరియంట్లో వస్తుంది. సో ఇది కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు మీకు. సో తక్కువ బడ్జెట్లో మీకు అయితే మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి. పర్టికులర్గా ఇప్పుడు ముందు రాబోయే దాంట్లో మంచి ఫోన్ని సజెస్ట్ చేస్తాను. అదే ఇన్ఫినిక్స్ GT 30 Pro. ఇది గేమింగ్ వర్షన్లో చాలా బాగుంది అండ్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. మీరు గేమ్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. దీని యొక్క టైం కూడా ఎక్కువనే ఉంది, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగానే ఉంది. సో ఇది కూడా మీకు బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే వచ్చేసరికి 30K బిలోనే ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చే సేల్స్లలో. సో మీరు దీన్ని ఈజీగా కొనుక్కోండి. సో గేమింగ్ వర్షన్లో మీకు ఒక మంచి ఫోన్ కావాలంటే యూ చూస్ దిస్. అండ్ సామ్సంగ్ S25 సిరీస్లో కూడా S25 FE రాబోతుంది అండ్ S25 ఆల్రెడీ వచ్చేసింది. సో ఇవి కూడా చాలా బాగా ఉండబోతున్నాయి. వీటి యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సామ్సంగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే పిక్చర్స్ని క్యాప్చర్ చేసేటప్పుడు ఇది చాలా బాగా చేస్తుంది అనమాట. సో కలర్స్ని చూపించే విధానం కానీ డిస్ప్లే పరంగా కానీ చాలా బాగుంటుంది. OS అండ్ UI పరంగా కూడా ఇది చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో 7 years మేజర్ అప్డేట్స్ దాకా అయితే ఇస్తారు. ఇది అయితే చాలా బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. మీరు బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు, సామ్సంగ్నే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇది కెమెరా పరంగా సాఫ్ట్వేర్ పరంగా బాగా ఉంటుంది. ఒక పొజిషన్లో రిగ్రెట్ అవుతుంది, అది ఎక్కడ అంటే బ్యాటరీ విషయంలో. సో బ్యాటరీ టైం అనేది చాలా ఉండదు. సో అన్ని ఫోన్స్ బేసిక్గా అయితే 5000 mAh, ఇప్పుడు 7000 mAh కూడా వస్తుంది. కాకపోతే సామ్సంగ్లో ఇక్కడ మాత్రం 4300 mAh, 4200 mAh అయితే రాబోతుంది. అండ్ 4700 mAh అయితే వస్తుంది. అది ఏంటంటే సామ్సంగ్ S24 FEలో అయితే 4700 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో ఇప్పుడు కొత్త వాటిలో అయితే 4000 mAh అయితే వస్తుంది బ్యాటరీ అనమాట. సో ఈ యొక్క విషయంలో ఇట్స్ అప్ టు ద పాయింట్ అండ్ వేరే విషయాలలో ఈజ్ ఎక్సలెంట్. సో బేసిక్గా టెక్లో ఎప్పుడు కొత్త వస్తూనే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జై హింద్. టేక్ కేర్.